ఎలా తింటుందో తెలుసా అది ఎదవ సలహాలు అందుకే ఇవ్వకూడదు. నీకే తెలిసినట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్ సినిమా చూడడానికి వచ్చారా? మా ఫ్యామిలీ మెంబర్స్ మల్టీప్లెక్స్లకి రారే. ఎవరో ఒక అమ్మాయి తీసుకొచ్చింది. డబ్బులు ఇచ్చిందా? నీ దగ్గర తీసుకోమంది, అందుకే వచ్చింది. అంటే నార్మల్ టికెట్లే కదరా? అవే ఇచ్చాను రా, అవి వద్దు నాకు రిక్లైనర్లే కావాలని తీసుకుంది. రెక్లైనర్ సార్? బాక్స్ ఆఫీస్ బాలు ఫ్యామిలీ మేము డబ్బులు అతని దగ్గర తీసుకోండి. ఓకే సరిపోతాయా? పోనీ ఇంకో బస్తా దోలించమంటావా? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ పని చేస్తున్నా. నేనే ఎప్పుడన్నా తిందాం అనుకుంటే ఎదురుకుండా ఉన్న డీమార్ట్లోకి వెళ్ళి కొనుక్కుంటాను, రేట్లు ఎక్కువ అని. అలాంటిది 5 బకెట్లా? ఇచ్చండి 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 ఇచ్చండి, గివ్ బ్యాక్. వైషు ఇచ్చాయి. పరువు తీయకరా, కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం. నువ్వు ఏదో పాపకొని కౌరులు చెప్పకే. ఇచ్చాయి ఇచ్చాయి ఇచ్చండి ఇచ్చండి. రే కనీసం నేను కూల్ డ్రింక్ అయినా తాగుతాను. కూల్ డ్రింకా? కూల్ డ్రింక్ ఇక్కడ 350 రూపాయలు. నాకు కావాల్సింది 1 లీటర్ కాదురా, 250 ml. 350 ఇక్కడ. మంచినీళ్ళు తాగుతాను. వాటర్ 80 రూపాయలనా? అంటే కిన్లే 20 రూపాయలు. ఇక్కడ గిన్నెలు ఉండవు, వీళ్ళ బ్రాండ్లో ఉంటాయి. అర్థమైందా? ఆయన మిడిల్ క్లాస్ వాడు మల్టీప్లెక్స్కి వస్తే ఇంటర్వెల్లో బయటికి రాకూడదు. ఒకవేళ వద్దాం అనిపించినా కామ్గేలు పోసుకుని మళ్ళీ లోపలికి కూర్చోవాలి తప్ప అంటే క్యాంటీన్ వైపు చూడకూడదు. ఏంటి ఎమోషన్ అవుతున్నావా? బిగ్ ఎగిరిపోద్ది. మిడిల్ క్లాస్ వాడికి పుట్టినందుకు బాధపడుతున్నాను. నువ్వు మిడిల్ క్లాస్లో పుట్టలేదు, మిడిల్ క్లాస్ వాడుగా మిగిలిపోతున్నావు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి సినిమా చూడు. హలో ఇక ఈ వేరే వాళ్ళకి ఇచ్చేసుకోమ్మా. ఓకే సార్. ఇక బామా టైం అవుతుంది, లేకు. ఇది చెవులో పెట్టుకోసావు, ఊట్లో కాదు. త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుంది. ఎక్కడికి? ఇవాళ 1వ తారీఖు, వచ్చి 3 నెలలు అయింది కదా, అక్కడికి వెళ్ళాలి కదా కూతురు దగ్గరికి. వారం రోజులు ఉండిపోతుందిరా ఉన్ని. అంటే వాళ్ళ 1వ తారీఖు కదా, ఉండకూడదు. అమ్మా నువ్వు రెడీ బయలుదేరాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. ఫ్యామిలీ మీకులాగా చాలా రెస్పెక్టబుల్. రాజమండ్రిలో వాళ్ళకి చాలా రైస్ మిల్లు ఉన్నాయి. హాయ్ రా. హాయ్ హాయ్. లక్ష్మి, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఏరా, ఈసారి కూడా మీ నాన్న ఫెయిల్ అయ్యాడంటగా. నీ కుదిరినట్టు అందరికీ కుదరదు కదా. నువ్వు అన్ని చిట్టీలంట కదా, మీ మమ్మీ చెప్పింది. సరే వెళ్తున్నా. రేయ్ ఏంట్రా మ్యాచెస్ వచ్చారా? నువ్వు కూడా చూసి ఏమై బాగుందో చెప్పచ్చుగా. చేసుకునేది నువ్వు చూస్తే సరిపోతుంది కదా. ఆయన అత్త సెలెక్ట్ చేసిందంటే అదిరిపోతుందిలే. మా ఆయన చూస్తే అర్థం అవట్లేదా? కక్కుర్తి. ఆ ప్రిన్సిపల్ దగ్గర ఏం జరిగిందో తెలుసా? గుడ్ మార్నింగ్. దీనికి ఏం తక్కువ ఉండదు. రే 60s కిడ్ గెటప్. సార్ ఇదేంటో తెలుసా? అది మట్టి సార్. కాదు, మీ మెదళ్ళు. అంటే సింబాలిక్ గా ఉంటుందని తీసుకొచ్చి చూపిస్తుంది. హలో. నవ్య, సారీ నేను సుబ్బు మ్యారేజ్ చేసుకుంటున్నాం. సాక్షి సంతకం పెట్టడానికి వస్తానన్న స్వాతి హ్యాండ్ ఇచ్చింది, అందుకే నిన్ను అర్జెంటుగా రమ్మన్నాను. పెళ్ళేంటే? ఏం చేయమంటావే, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మేడం నెక్స్ట్ మీరే రండి. సార్ వీలే సార్. టైం అయిపోతుందమ్మా, పెళ్లి కొడుకు ఎక్కడ? వస్తున్నాడు సార్. ఈ అమ్మాయి ఎవరు? తను నా ఫ్రెండ్, సాక్షి సంతకం పెట్టడానికి వచ్చింది. నీ ఫ్రెండ్ లైఫ్ బాగుంటుందని నువ్వు గ్యారంటీ ఇవ్వడానికి వచ్చావా? పెళ్ళికి కూడా సినిమాకి వచ్చినట్టు అరగంట లేటుగా వచ్చేవాడితో నీ లైఫ్ బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? సార్ మీరేం క్లాస్ పీకొద్దు. సుబ్బు నా కోసం ఫ్యామిలీనే వదిలేసి వస్తున్నాడు. నేనంటే అంత ప్రేమ. అతను ఫ్యామిలీని వదిలేశాడని నువ్వు నీ ఫ్యామిలీకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటానికి వచ్చావా? చూడమ్మా, ఎవడైనా వచ్చి నా ఫ్యామిలీ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అంటే నమ్మొద్దు. ఎవడైతే ఫ్యామిలీని బాగా చూసుకుంటాడో వాడే భార్యని బాగా చూసుకుంటాడు. సర్ప్రైజ్ గిఫ్ట్లు, మ్యారేజ్ డే పార్టీలు ప్లాన్ చేయటం కాదమ్మా కావాల్సింది. నెల అయ్యేసరికి హౌస్ రెంట్ కట్టేవాడు, నీకు గిఫ్ట్ ఇవ్వటానికి ఎలాంటి అప్పులు చెయ్యనివాడు కావాలి. ఇలాంటి వాళ్ళతో లైఫ్ బోరింగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతోనే లైఫ్ బాగుంటుందమ్మా. ఎప్పుడూ మిమ్మల్ని ఇంప్రెస్ చేయటమే పనిగా పెట్టుకున్నవాడు ఏం పని చేస్తాడు, ఇంకెప్పుడు బాగుపడతాడు? నేను లవ్ మ్యారేజ్కి వ్యతిరేకిని కాను, కానీ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేవాడి కన్నా రియాలిటీలో బ్రతికేవాడిని చూసి ప్రేమించండి. ఏ రెస్పాన్సిబుల్ సన్ విల్ బి ఏ
రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఏ రెస్పాన్సిబుల్ ఫాదర్. సారీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొచ్చేసరికి లేట్ అయింది. ఇంకేం ప్రాబ్లం లేదు, మనం హ్యాపీగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళొచ్చు. ముందు అసలు నీ ఫ్యామిలీకి మన గురించి చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి. నవ్య ప్లీజ్, నవ్య ఒక్క నిమిషం నా మాట విను. ఆగు నవ్య, ప్లీజ్ ప్లీజ్. ఇంత లేట్ ఏంటి? మీ ఇంటికి ఇంత లేట్గా వస్తే ఒప్పుకుంటారా? నీకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది ఒక ఫ్రెండ్ ఎమర్జెన్సీ అంటే వెళ్ళా. అయితే ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేయి. అసలే రోజులు బాగాలేదు. టేబుల్ మీద ఫుడ్ ఉంది, తినేసి పడుకో. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఏదో వేడుకుంటున్నావేంటమ్మా? నువ్వు నాకు ల్యాప్టాప్ కొనిచ్చేలా చేయమని వేడుకుంటున్నాను. పాస్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. ఏంట్రా గుళ్ళో కూడా నువ్వు ఎప్పుడు ఇంతే. అవును, మీ నాన్నని ఈ వయసులో చదవమని ఎందుకంత టార్చర్ పెడుతున్నావు? డబ్బు కోసమా? మీ నాన్న ఏం చేస్తుంటారు? మాకు ఊర్లో చాలా రైస్ మిల్స్ ఉన్నాయి. ఓ, మా నాన్న ఏం చేస్తున్నారని అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు. మా అత్త దగ్గర కానీ మా బాబాయ్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు మా నాన్నని చాలా చీప్గానే చూశారు, ఒక ఫెయిల్యూర్గానే చూశారు. మా నాన్నని ఫెయిల్యూర్గా చూడటం నాకు ఇష్టం ఉండదు. నాకే కాదు, ఏ కొడుక్కి వాళ్ళ నాన్నని ఫెయిల్యూర్గా చూడటం ఇష్టం ఉండదు. మా నాన్న చదువు అనే విషయంలోనే ఫెయిల్యూర్, అందుకే పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగాని పాస్ అయితే వచ్చే ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నా వారు బిగించడానికి 350 రూపాయలంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యునేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రోయ్ డబ్బుల దగ్గర. నీ గురించి తెలియదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సెల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరైన ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ, మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్, ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ కదా యంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతారు, 2 సిలిండర్లు లెక్కించాం. బుద్ధేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు. తర్వాత గొడవ అవుతుంది, డబ్బులు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగా బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా. బాధ్యతలు బాధ్యతలు నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడికి చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు, నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడలను కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుక్కెళ్ళడం మనం. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడమ్మా. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసింది. అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ నెగతాళి చేయడం మొదలెట్టారు. వాడు ఆ రోజే డెసిషన్ తీసుకుండు. ఏంటది? అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరీ రాఖీ కట్టించుకుంటాడు. ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా? వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు. ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు. ఇక్కడ సార్ ఇక్కడ బాలు ఎవరండి? క్రెడిట్ కార్డ్ రికవరీయా? ఈడే బాల్. లేదు సార్, కొరియర్. అయితే నేను ఇచ్చేయి. ఇక్కడ సంతకం పెట్టండి సార్. విత్ లవ్వా? ఒరే, నీకెవరో ఒక అమ్మాయి షర్టు పంపించిందిరా, కానీ పేరు రాయలేదా? ఏ చూడండి, అజ్ఞాత ప్రేమికురాలు అనుకుంటా. ఆగు.
రేయ్ నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఒక బాక్స్ బదులు కూడా వచ్చేస్తాను. ఓకే ఓకే పట్టుకో. పద ఎక్కడికి? పద చెప్తా. ట్యూషన్ కి టైం ఏ అవుతుంది. వైషు ఈ పిల్ల బ్యాగ్ లేవు. ఇస్తున్నా. చెప్తా. వెళ్ళి ఓ రాగి పట్టుకురా. ఇది ఆగస్ట్ నెల కాదు కదా, రాఖీలు ఉండవనుకుంటా. రే ఒకటి. అరే భయ్యా, భయ్యా ఒక్కడే నెలకు 2-3 కొంటాడు. చెల్లెళ్ళు ఎక్కువ అనుకుంటా. మీరు కూడా సిస్టరేనా సిస్టర్? ఏయ్ చంపుతా. ఇలా ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం తగులుతుంది. నేను చెప్తున్నావా అంటే ఏంటి? ఇప్పుడు ఈ బైక్ మీద స్ట్రైట్కి వెళ్ళి దేని కింద పడిపోయి చచ్చిపోతానంటావా? ఇలాంటి చేపలకు మేము లొంగం బొమ్మలు కాదు. ఎవరెళ్ళేది? చెప్తా పద. ఏ తలుపుతీ. ఇక తలుపు తీయమంటున్నానా? హే బాలు, నువ్వేంటి ఇక్కడ? మీ బాబేడి అక్క. హే ఆగాగు. నమస్తే సార్, నా పేరు బాలు. నమస్తే. ఏషియన్ సినిమాస్లో పనిచేస్తూ ఉంటాను. నేను మీ అమ్మాయి డిగ్రీలో క్లాస్మేట్స్. తను నన్ను లవ్ చేస్తుందంటే ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ఆఫ్టర్ ఏషియన్ మళ్ళీ పనిచేసేవాడివి నా కూతురు కావాల్సి వచ్చిందా నీకు? అది కాదండి, నేను చెప్పేది ఒక నిమిషం వినండి. ఏంట్రా వినేది? ఓ బాబోయ్ మీరు ఆగండి. నేను మీ అమ్మాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి రాలేదు, రాయి కట్టించుకుందామని వచ్చాను. రాకియా? ఆ రాఖీ నాకు ఈ లవ్లు ఇవ్వలోండి సిరాకండి. నన్ను ఎవరైనా అమ్మాయి లవ్ చేస్తుంది అనుకోండి, తీసుకొచ్చి రాఖీ కట్టించుకోవడం నాకు అలవాటు. మీ అమ్మాయి నన్ను సంవత్సరం నుంచి లవ్ చేస్తుందంట. పొద్దున్నే ఓ షర్ట్ కూడా పంపింది గిఫ్ట్ కింద, పేరు రాయకుండా. మనం సిఐడి కదా కనిపెట్టేస్తాం. నేను పంపలేదు. మరి నువ్వు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఈ అమ్మాయి పంపిందా? రాఖీ ఇటు అమ్మా. కట్ట నేను కట్టను. నేను లవ్ చేస్తున్నాను రా. ఏంటే లవ్? ఆఫ్టర్ ఏషియన్ మళ్ళీ పనిచేసేవాడు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా నీకు? కట్టు. ఈ రోజు నుంచి నేను నీకు సోదర సమానుణ్ణి, అర్థమైందా? ఇయో రక్షాబంధన్ టికెట్లు అక్షయ్ కుమార్ది, నువ్వు మీ బాబు వెళ్ళండి. ఓకే తీసుకా బాబు ఆగు. కుర్రాళ్ళందరూ ఇలా ఉంటే నాలాంటి అమ్మాయిల తల్లిదండ్రులకి హార్ట్ అటాక్లే రావు. ఇదిగోండి ఆఫ్టర్ ఆల్ గారు, వచ్చినప్పటి నుంచి ఆఫ్టర్ ఆల్ ఏషియన్ అంటున్నారు కదా, ఎందుకు మీరు ఎక్కడ పని చేస్తారు? పీవీఆర్ లింగి నుంచా